అట్ల చేయుదును అమృతంబు తెచ్చి మీకిచ్చి ఏనునన్ తల్లియు దాస్యంబు వలన విముక్తుల మగువారము అని నొడివి తద్వృత్తాంతంబంతయున్ తల్లికించెప్పి అమృతహరణార్థంబు అరిగెదనని మ్రొక్కిన వినత సంతసిల్లి కొడుకున్ కౌగిలించుకుని అనిడుడు పక్షయుగ్మము అమృతాంశుడు వీపు అనలుండు మస్తకంబు ఇనుడు సమస్త దేహమును ఎప్పుడుగాచుచు నీకభీష్టముల్ ఘనముగ చేయుచుండెడు జగన్నుత ఉన్నతియున్ జయంబు చేకొనుమని ఇచ్చె దీవనలు కోరి ఖగేంద్రునకున్ ప్రియంబునన్ గరుడుండును తల్లి దీవెనలు గైకొని గమనోన్ముఖుండై అమృతంబు తెచ్చునప్పుడు లావుగలుగ వలయును నాకు ఆహారంబు ఉపదేశింపుమని వినత ఉపదేశింపుమన వినత ఇట్లనియే విషనిధి కుక్షి అసంఖ్యము నిషాదగణముండి దారుణీ ప్రజకు కడున్ విషమమును చేయు దాని నిమిషమున భక్షించి చనుము అమిత్ర విఘాతి భక్షణ విషయంబున బ్రాహ్మణునిన్ పరిహరించునది అనిన గరుడుండు నాకు బ్రాహ్మణునెరుంగు తెరంగు ఎరింగింపుము అనిన వినత ఇట్లనియే రయమున మృంగుడు గాలము క్రియనెవ్వడు కంఠబిలము క్రిందికి జనక అగ్నియపోలే ఏర్చుచుండును భయరహిత వాని నెరుగు బ్రాహ్మణ కులుగాన్ కోపితుండైన విప్రుండు ఘోర శస్త్రమగు మహావిషమగు అగ్నియగు అతండ అర్చితుండైన జనులకు అభిమతార్థ సిద్ధికరుడగు గురుడగు చేయు ప్రీతి అని బ్రాహ్మణ స్వరూపంబు చెప్పిన ఎరింగి వినత వీడ్కొని గరుడుండు అతి త్వరితగతిన్ బరచి సముద్రోదరంబుననున్న నిషాదులను అనేక శత సహస్ర సంఖ్యల వార్న్ పాతాళ వివరంబునుంబోని తన కంఠ బిలంబుందెరచి అందరను ఒక్కపెట్ట మృంగిన అందొక్క విప్రుండుండి కుత్తుక గుడిగక నిప్పునుంబోలే ఏర్చుచున్న ఎరింగి నా కంఠ బిలంబున విప్రుండున్నవాడేని వెలువడి వచ్చునది అనినా గరుడునకు అవిప్రుండిట్లనియే విప్రుడనున్నవాడ అపవిత్ర నిషాది మదీయ భార్య కీర్తిప్రియ దీని బెట్టి చనుదెంచుట ధర్మువే నాకు నావుడున్ విప్రుల బొందియున్న అపవిత్రులు పూజ్యులుగారే కావునన్ విప్రకులుండ వెల్వడుము వేగమ నీవును నీ నిషాదియున్ అనిన ఆ గరుడుని అనుగ్రహంబున బ్రాహ్మణుండు నిషాదీ సహితుండై వెలువడి వచ్చి గరుడుని దీవించి యథేచ్ఛంజనియే గరుడుండును గగనంబునం బరచి గంధమాదనంబునం తపంబు సేయుచున్న కశ్యపుంగని నమస్కరించి అస్మజ్జననీ దాస్య నిరాసార్థంబు ఉరగులకు అమృతంబు తేరణరిగెదన్ నిషాదఖాదనంబున నా ఆకలి ఓవకున్నయది నాకు ఆహారంబు ప్రసాదింపుమనిన కొడుకు కడంకకు మెచ్చి కశ్యప ప్రజాపతి ఇట్లనియే అనల నిభుండు విభావసుడను విప్రుడు నియమవంతుడు
అర్ధాఢ్యుండై తనరి సుఖమున్న ఆతని అనుజన్ముడు సుప్రతీకుడను వాడతనిన్. మన పితృవర్గము వడసిన ధనము విభాగించి ఇమ్ము, ధర్మస్థితి నాకని అడుగంబోయిన అయ్యనుజునకు విభావసుండు అహంకారమునన్. తానలిగి ఇచ్చే శాపంబు ఏనుగవైయుండుమని సహింపకవాడున్, మానుగ కూర్మమవగుమని వానికి ప్రతిశాపమిచ్చే వసులోభమునన్. ఇట్లన్నయున్ తమ్ముడును అన్యోన్య శాపంబులం చేసి యోజనత్రయోత్సేదంబు గలిగి దశయోజన వృత్తంబు అయిన కూర్మంబును, షడ్యోజనోత్సేదంబు గలిగి 12 యోజన విస్తృతంబైన గజంబునూనై, సరోవర విపినంబుల నుండి అర్ధ నిమిత్తంబైన పూర్వవైరంబున తమలో నిత్యంబు ఒండొంటి తోడన్ పెనంగి పోరుచుండునవి. నీకు ఆహారంబు సుమ్ము అరుగుము, కార్యసిద్ధి అయ్యడుమనిన గరుడుండును మనోవేగంబునన్ బరచి ఆరింటినింగాంచి చరచి ఒక చేత కూర్మము పెరచేత గజంబు బట్టి పెనచి ఖగేంద్రుండు ఇరికి కొని గగన వీధిన్ బరచే వియచ్చర విమాన పంక్తులు దూలన్. కనకౌవ్రతీ వితతుల పెనగిన సురభూరుహముల పెద్దయు బెడగై తనరిన అలంబ తీర్థంబున కరిగే నగంబులొక్క మొగి గ్రక్కదలన్. అందు రౌహిణంబను పాదపోత్తమంబు గరుడునింగని సంభావించి శతయోజనాయతంబైన మదీయ శాఖపై నుండి ఇగ్గజ కచ్చపంబుల భక్షించి బొమ్మనిన గరుడుండు అట్ల చేయుదునని అమ్మహాశాఖపై నూదా సమకట్టి అందు పాదంబులు వెట్టుడు తత్పాదపఘన శాఖ విరిగి బల్లన నుచ్చైర్నాదమున దిక్కులద్రువగ భేదిల్లే విహంగతతులు భీతిన్ బరవన్. అమ్మహాశాఖనవలంబించి తల క్రిందై ఆదిత్య కిరణంబులు తమకాహారంబుగా తపంబు సేయుచున్న వాలకిల్య మహామునిగణంబులంజూచి ఇది భూమిపైంబడిన ఇమ్మునులకు బాధయగునని దానింగరచికొని గజకచ్చపంబులం కరంబుల నిరికికొని గరుడుండు గగనంబునన్ బరచి తనకు నూద నిమ్మగు ప్రదేశంబు ఎందునుంగానక గంధమాదనంబున కుంజని అందు తపంబు సేయుచున్న కశ్యపుంగనుంగొని మ్రొక్కిన కనకమహీధర ప్రతిమకాయు మహాజవ నిర్జిత ప్రభంజను అవిచింత్య భూరి బలసత్వ సమన్వితు దీప్త హవ్యవాహన సమూ వైనతేయుని తదాస్యగత ద్రుమశాఖనున్న అత్యనఘుల వాలకిల్యులను మునినాథుడు జూచి నెమ్మితో ఇగ్గరుడుండు భువనహిత మహారంభుండు బల సమన్వితుండు మీకు బాధయగునని ఇత్తరు శాఖ విడువనేరకున్నవాడు వీనింకరుణించి మీరొండు గడకు అరుగుండనిన వాలకిల్యులు కశ్యపు ప్రార్థనంజేసి దాని విడిచి హిమవంతంబున కుంజనిరి. గరుడుండును ముఖ నిక్షిప్త శాఖాస్ఖలిత వచనుండు అగుచు తండ్రికిట్లనియే
ధరణీసుర విరహితమగు అరణ్య దేశంబు నాకు ఆనతియుండు. ఇత్తరు శాఖ విడువవలయును కరము నిరోధమిది అనిన కశ్యపుడనియన్. హిమశైల కందరాభాగము కడ నిష్పురుష నగము గలదు. అచ్చో నీ ద్రుమశాఖ విడుము అది తానమానుషము అగమ్యము ఈశ్వరాదులకైనన్. అది ఇచ్చటికి 1,00,000 యోజనంబులు గలదు. అరుగుమనిన గరుడుండును మనోవేగంబునం బరచి ఆ నిష్పురుష నగంబునందు తత్తరు శాఖ విడిచి హిమవంతంబు మీదికింబోయి గజకచ్చపంబుల భక్షించి మహాసత్వ సంపన్నుండై నాగలోకంబునకెగయ సమకట్టి పక్ష విక్షేపంబు చేసిన ఘనపక్షానిల చలితావనిరుహముల వలన దొరగు వరపుష్పచయంబు అనిమిష జయార్థమరిగెడు వినతాసుతు మీద పుష్పవృష్టియ పోలెన్. ఇట్లు అమృతహరణార్థంబు గరుడుండు గగనంబునకెగసిన అట దేవలోకంబునందు. సురపతి సభ చూడ అంగార వృష్టుల్ గురిసె కులిశధారల్ కుంఠితంబయ్యే దిక్కుంజరమదములడంగెన్ సర్వదిక్పాలకాంతఃకరణములు భయోద్వేగంబునన్ సంచలించెన్. ఇట్టి మహోత్పాతంబులు పుట్టిన సురపతి బృహస్పతిం చూచి ఇది ఏమి నిమిత్తంబని అడిగిన దానినంతయు నెరింగి బృహస్పతి సురపతికిట్లనియే. బ్రహ్మణ్యుడగు కశ్యప బ్రహ్మ వరమున వినతకు బుట్టిన అనఘమూర్తి వాలకిల్యులదయ వరపక్షి కులమునకింద్రుడై పరగిన యుద్ధతేజుడు ఉదధిలోనున్న అత్యుగ్ర నిషాదుల నారంగమృంగిన ఘోరవీరుడు ఇవ కచ్చపముల రౌహిణ శాఖతో నెత్తికొని దివిబరచిన అనిలవేగి వీగి తన తల్లి దాస్యంబునీగబూని తడయకమృతంబు కొనిపోవగడగి వచ్చే కామరూప సంపన్నుండు కామగమనుడు అతడు నీకు నసాధ్యుండు శతమకుండా. అగ్గరుడుని మాహాత్మ్యంబు నీవును ఎరుంగుదువు. అది ఎట్లనిన తొల్లి కశ్యప ప్రజాపతి పుత్రార్థి అయి భవత్ప్రభృతులైన దేవగణంబులను వాలకిల్య ప్రముఖులైన మహామునిగణంబులను తనకు సహాయులనుగా బడసి పుత్రకామేష్టి సేయువాడు. నీవు నీ బలంబునకుందగిన యుధ్మభారంబు మోచుకుని అశ్రమంబున వచ్చువాడవై అల్ప కుశ పలాశ యుధ్మభారంబులు మోచుకుని వడంకుచు వచ్చువారిని అల్పసత్వులను అంగుష్ట ప్రమాణ దేహులను అనవరత ఉపవాస కృషీభూత శరీరులను వాలకిల్య మహామురులను చూచి నగిన అమ్మునులు సిగ్గుపడి కడునలిగి రణవిజయుడనల తేజుండు అణిమాది గుణాఢ్యుడు ఉదితుడయ్యడు వీరాగ్రణి శతమహు కంటెను శతగుణ వీర్యుండైన పుత్రకుండు అజితుండై. వాడు రెండవ ఇంద్రుండయ్యడుమని మహావీర్యవంతంబులైన మంత్రంబులన్ వేల్చుచున్నంత అంతయు ఎరింగి నీవు కశ్యపు పాలికింబోయి నాకున్ కరుణింపుండని
వారిం ప్రార్థించిన కశ్యప ప్రజాపతి అమ్మునులగిట్లనియే. ఉండుని తండు పద్మజునియోగమునన్ త్రిజగంబులందు ఇంద్రుండయి భూతరాశి తన దోర్బల శక్తి గడంగి కాచుచున్ రెండవ ఇంద్రుడైన విపరీతమగున్ భువన ప్రవృత్తి మీ రెండు విధంబు సేయుట ఇది యుక్తమే బ్రహ్మ నియుక్తియుండగన్. మీ వచనంబు అమోఘంబుగావున ఇంక నాకు ఉద్భవిల్లెడు పుత్రుండు పక్షికులంబునకెల్ల ఇంద్రుండయ్యడు అని కశ్యపుండు వారలనుడంబరచి. నీ ఇంద్రత్వంబు ఏకాధిష్ఠితంబు చేసే అట్టి కశ్యప ప్రజాపతి యజ్ఞమహిమను వాలఖిల్యుల తపోమహిమను వినతకంబుట్టి విహగేంద్రుండైన ఆ గరుడుండు ఇప్పుడు అమృత హరణార్థంబు అరువుదెంచుడం చేసి స్వర్గలోకంబున మహోత్పాతంబులు బుట్టెనని సురపతికి బృహస్పతి చెప్పిన విని ఇంద్రుండు అమృతరక్షకులనెల్ల రావించి మీరలు అతి ప్రయత్నంబున అమృతంబు రక్షించుకొని ఉండు అని పంచిన వల్లెయని వారలు బహు ప్రకారాకారులు వీరులు నిశాత ఖడ్గాది మహాదారుణ శస్త్రధరులు కృష్ణారుణసిత పీత ఘనతరాంగత్రాణుల్ సమకట్టి యొక్క మొగి సప్రమాదులై నిలిచి సమకట్టి యొక్క మొగిన ప్రమాదులై నిలిచి రేయుబవలును రక్షాక్షములై అమృతము చుట్టును అమేయబలులుండిరంత అతిరభసమునన్ వితతోల్కాశ నిపుంజమొక్కొయనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి దూలి తూల శకలాకారంబులై వారిద ప్రతతుల్పా సాల్పడి నల్గడన్ చెదరగా వారెన్ మనోవేగుడై పతగేంద్రుండు అమృతాంతికంబునకు దత్పాలుర్ భయం బందగన్. అంతా